నమస్తే, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని మర్చిపోకుండా దబాయించి కొట్టేసేయండి. మేము ఎలాంటి వీడియోస్ ఫస్ట్ అప్లోడ్ చేసినా కానీ సరే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ వీడియో చూసేసేయచ్చు. అండ్ ఈ వీడియో కాస్త లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కాస్త టైం దొరకక, నాకు లీవ్స్ దొరకక ఈ వీడియో ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి టైం అస్సలు దొరకలేదు. గణేష్ చతుర్థికి ముందు రోజు వెళ్ళి నేను మా ఫ్రెండ్కి వెళ్ళి రాఖీ కట్టాల్సి వచ్చింది. సో అంత బిజీ అయిపోయింది. యాక్చువల్గా జాబ్ చేసుకుంటూ ఛానల్ రన్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ 100+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మా బ్రదర్ నాకు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. 1 ఇయర్ మొత్తం అంత అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తాడు. అంటే కాయిన్స్ మాత్రమే కలెక్ట్ చేసి అవి ఎన్ని సేవ్ అవుతే అన్ని నాకు ఇస్తాడు. అందులో నుండి కొన్ని దొబ్బేస్తాడు కూడా అనుకోండి. అండ్ అక్కడ నాకు అన్నీ అంత అమౌంట్ చూపించేసి నాకు ఇచ్చింది మాత్రం 500 రూపీస్ మాత్రమే. అదే సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు. అండ్ ఆ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి, కాయిన్స్ అన్నీ కౌంట్ చేస్తే 500 అబోవ్ ఉన్నాయి అమౌంట్. అండ్ ఈ రాఖీ మా వదిన వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ తను కట్టడానికి వస్తుంది ఎవ్రీ ఇయర్ అమ్మకి. తన పేరు హేమ. అండ్ నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు చాలా భయంగా ఉంది. వీడియో ఎలా వస్తుంది, ఎలా మాట్లాడుతున్నాను అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. చెప్పు, లైక్ చేసి షేర్ చేయని చెప్పు. మా పక్క మా రేఖ మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ మా డాడీకి రాఖీ కట్టడానికి వస్తుంది. రాఖీ ఫెస్టివల్ రోజు పక్కా వస్తుంది. తను రాలేకపోయినా ఇంకే వాళ్ళ సిస్టర్స్కి ఇచ్చైనా సరే పంపించి రాఖీ కట్టిస్తుంది. తన కోసం వెయిట్ చేసి నైట్ అయిపోయింది. అప్పుడెప్పుడో నైట్ వచ్చింది. 10 o'clock 10:30కి వచ్చింది. అండ్ ఫాస్ట్గా మళ్ళీ బిజీ వర్క్ ఉందని తను వెళ్ళిపోయింది. అండ్ పాపం తన బ్యాడ్ లక్ ఏంటంటే చాలా వర్షం వచ్చిందండి. ఆ వర్షంలోనే వెళ్ళిపోయింది. పాపం ర్యాపిడో ఆటో బుక్ అవ్వట్లేదు, అసలు ఏమీ బుక్ అవ్వట్లేదు ఆ రోజు. అండ్ ఈ అబ్బాయి వచ్చేసి మా బ్రదర్ కొలీగ్, ఇంకా ఏదైనా అనుకోండి. ఈ అబ్బాయి అండ్ నేను ఇద్దరం కలిసి, అరుణ్ తన పేరు, ఇద్దరం కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా రాఖీ ఫెస్టివల్ నెక్స్ట్ డే నేను తినకి రాఖీ కట్టాను. ఆఫీస్లోనే కట్టాను. యాక్చువల్గా ఏఆర్ సంకీర్ణ వ్లాగ్స్ అనే ఛానల్ నేను పెట్టాను కదా. ఏఆర్ అని అంటే అరుణ్, సంకీర్ణ అంటే నేను. ఇద్దరం కలిసి ఛానల్ స్టార్ట్ చేశాము. కానీ తను మాత్రం ఆ వీడియోస్లో ఎక్కువ కనిపించాడు. నాకు తనకి టైం సెట్ అవ్వట్లేదు అసలు. ఒక్కోసారి వీడియోస్ ఇద్దరం కలిసి తీద్దామంటే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎప్పుడైనా సరే ఇద్దరం కలిసి తీయకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు మాత్రం పక్కా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ తన ఇన్స్టా ఐడి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్ చేసి తనది కూడా ఫాలో చేసేసేయండి, షేర్ చేయండి. అండ్ నాది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ ఇక్కడ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి, కాస్త సపోర్ట్ చేయండి. చూసారా, మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను హన్విక, తన నేను. తను నన్ను కొడుతుందంట. వాళ్ళ డాడీకి చెప్తానని చెప్తుంది నాకు.
ఈ అబ్బాయి గారికి కట్టడానికి, ఈ అందగాడికి కట్టడానికి లేట్ అయింది నాకు యాక్చువల్గా. తనకు కూడా టైం లేకుండే, బిజీ ఉండే యాక్చువల్గా. అండ్ అమ్మాయి కూడా మా ఫ్రెండే, ఇద్దరు క్లాస్మేట్స్ నాకు. వాళ్ళ పాప తను. యాక్చువల్గా రాఖీ కట్టడానికి నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా? గణేష్ చతుర్థిని ముందు డే వెళ్ళాను. వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ రాఖీ తనకి కట్టేసి నేను మళ్ళీ ఆఫీస్కి రావాల్సి వచ్చింది టైం లేక. ఇక్కడ నా మ్యారేజ్ టాపిక్ జరుగుతుంది. ఇక్కడ నా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను. తను చాలా బాగా కట్టించుకుంది. మా ఫ్రూటీని కట్టించుకోమంటే కట్టించుకోలేదు అసలు. మా ఫ్రెండ్ నాకు శారీ పెట్టారు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాళ్ళు మొక్కడం కోసం అని వాడు వీడియో ఎక్కడైతే పుట్ట కనిపించదో అక్కడ అటు సైడ్ నించొని కూర్చొని ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే కాళ్ళు మొక్కేశారు. లాస్ట్ ఇయర్ వచ్చి ఒక బిడ్డ బిడ్డ కొడుకండి అలా వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.